హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనము గడిచిపోయిన కాలంలో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా చెప్పాలో మనము జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా చెప్పాలో మాకు కొన్ని ఉదాహరణల ద్వారా చెప్పగలవు? ఖచ్చితంగా. సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్లు చెప్పడానికి సబ్జెక్టు తర్వాత డిడ్ నాట్ను ఉపయోగించాలి. డిడ్ నాట్ను డిడ్ంట్గా కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు, ఐ డిడ్ంట్ గో టు ద స్టోర్ యెస్టర్డే అంటే నేను నిన్న దుకాణానికి వెళ్ళలేదు అని అర్థం. ఓకే జెమినై, డిడ్ నాట్ని ఉపయోగించినప్పుడు మనం ఏ వెర్బ్ని ఉపయోగించాలి? క్షమించండి, మీరు అడిగినట్లుగా డిడ్ నాట్ ఉపయోగించినప్పుడు వర్బ్ యొక్క బేస్ ఫామ్ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, ఐ డిడ్ంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్ అంటే నేను ఈరోజు ఉదయం అల్పాహారం తినలేదు అని అర్థం. మీరు కొన్ని ఉదాహరణలు వినాలనుకుంటున్నారా? అవును జెమినై, వరుసగా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ సబ్జెక్టులు ఉండే విధంగా మాకు కొన్ని ఉదాహరణలు చెప్పు. ఖచ్చితంగా. ఐ డిడ్ంట్ సీ ద మూవీ యెస్టర్డే అంటే నేను నిన్న సినిమా చూడలేదు. వి డిడ్ంట్ గో టు ద పార్టీ లాస్ట్ నైట్ అంటే మేము నిన్న రాత్రి పార్టీకి వెళ్ళలేదు. యు డిడ్ంట్ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే మీరు మీ హోంవర్క్ పూర్తి చేయలేదు. దే డిడ్ంట్ లైక్ ద ఫుడ్ అంటే వారికి ఆహారం నచ్చలేదు. హీ డిడ్ంట్ కాల్ మీ బ్యాక్ అంటే అతను నాకు తిరిగి ఫోన్ చేయలేదు. షీ డిడ్ంట్ ఫైండ్ హర్ కీస్ అంటే ఆమె తన తాళాలు కనుగొనలేదు. ఇట్ డిడ్ంట్ రెయిన్ యెస్టర్డే అంటే నిన్న వర్షం పడలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెర్బ్ తీసుకొని చెప్పు జెమినై. ఖచ్చితంగా. ఐ డిడ్ంట్ హియర్ ద డోర్ బెల్ అంటే నేను డోర్ బెల్ వినలేదు. వి డిడ్ంట్ సీ ది యాక్సిడెంట్ అంటే మేము ప్రమాదం చూడలేదు. యు డిడ్ంట్ కాల్ మీ బ్యాక్ అంటే మీరు నాకు తిరిగి ఫోన్ చేయలేదు. దే డిడ్ంట్ కమ్ టు ద మీటింగ్ అంటే వారు సమావేశానికి రాలేదు. హీ డిడ్ంట్ ఫినిష్ హిజ్ వర్క్ అంటే అతను తన పని పూర్తి చేయలేదు. షీ డిడ్ంట్ ఫైండ్ హర్ ఫోన్ అంటే ఆమె తన ఫోన్ కనుగొనలేదు. ఇట్ డిడ్ంట్ బార్క్ ఎట్ ద స్ట్రేంజర్ అంటే అది అపరిచితుడిని చూసి మొరగలేదు. చూసారా డియర్ ఫ్రెండ్స్, జెమినై ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతుందో పాస్ట్ టెన్స్లో. అయితే డింట్ అంటే ఇక్కడ డిడ్ నాట్ అని అర్థం, అంటే షార్ట్కట్లో డింట్ అని చెప్పొచ్చు అనమాట. సో అందుకే ఇక్కడ డింట్ అనేది ఉపయోగిస్తుంది. ఓకే జెమినై, ఇంకొక వర్బ్ తీసుకొని వరుసగా ఐ, వి, యు, దే, ఈ, షీట్ సబ్జెక్టులు ఉండే విధంగా ఇంకొక వర్బ్ తీసుకొని కొన్ని స్టేట్మెంట్ అంటే క్వశ్చన్స్ని ఫామ్ చేయి. ఖచ్చితంగా. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అంటే నాకు ప్రశ్న అర్థం కాలేదు. వి డిడ్ంట్ హియర్ ది అనౌన్స్మెంట్ అంటే మేము ప్రకటన వినలేదు. యు డిడ్ంట్ ఫినిష్ యువర్ రిపోర్ట్ అంటే మీరు మీ నివేదిక పూర్తి చేయలేదు. దే డిడ్ంట్ సీ ద యాక్సిడెంట్ అంటే వారు ప్రమాదం చూడలేదు. హీ డిడ్ంట్ ఫైండ్ హిస్ కీస్ అంటే అతను తన తాళాలు కనుగొనలేదు. షీ డిడ్ంట్ లైక్ ద గిఫ్ట్ అంటే ఆమెకు బహుమతి నచ్చలేదు. ఇట్ డిడ్ంట్ రెయిన్ యెస్టర్డే అంటే నిన్న వర్షం పడలేదు. నెక్స్ట్ ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పగలవు? ఖచ్చితంగా. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అంటే నాకు ప్రశ్న అర్థం కాలేదు. వి డిడ్ంట్ హియర్ ది అనౌన్స్మెంట్ అంటే మేము ప్రకటన వినలేదు. యు డిడ్ంట్ ఫినిష్ యువర్ రిపోర్ట్ అంటే మీరు మీ నివేదిక పూర్తి చేయలేదు. జెమినై, నువ్వు చెప్పిందే చెప్తున్నావు, వేరే వర్బ్స్ తీసుకొని చెప్పు. క్షమించండి, మీరు అడిగినట్లుగా ఐ డిడ్ంట్ లైక్ ద మూవీ అంటే నాకు సినిమా నచ్చలేదు. వి డిడ్ంట్ గో టు ద బీచ్ అంటే మేము బీచ్కి వెళ్ళలేదు. యు డిడ్ంట్ స్టడీ ఫార్ ద టెస్ట్ అంటే మీరు పరీక్ష కోసం చదవలేదు. దే డిడ్ంట్ విన్ ద గేమ్ అంటే వారు ఆట గెలవలేదు. హీ డిడ్ంట్ ఈట్ హిజ్ లంచ్ అంటే అతను తన భోజనం తినలేదు. షీ డిడ్ంట్ సీ ద బర్డ్ అంటే ఆమె పక్షిని చూడలేదు. ఇట్ డిడ్ంట్ రెయిన్ యెస్టర్డే అంటే నిన్న వర్షం పడలేదు. ఓకే, ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పు జెమినై. ఖచ్చితంగా. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అంటే నాకు ప్రశ్న అర్థం కాలేదు. నో వి డిడ్ంట్ హియర్ ది జెమినై, అనౌన్స్మెంట్ అంటే స్టాప్. మళ్ళీ అదే చెప్తున్నావు, వేరేది చెప్పు.
క్షమించండి, మీరు అడిగినట్లుగా ఐ డిడ్ంట్ లైక్ ద మూవీ అంటే నాకు సారీ సినిమా సారీ నచ్చలేదు. జెమినై స్టాప్. ఇప్పుడు నువ్వు కుక్ అనే వర్బ్ని ఉపయోగించి ఐ వి యూ దే ఈ షీట్తో నెగటివ్ నెగటివ్ స్టేట్మెంట్ని అడుగు. ఖచ్చితంగా. ఐ డింట్ కుక్ డిన్నర్ లాస్ట్ నైట్ అంటే నేను నిన్న రాత్రి భోజనం వండలేదు. వి డింట్ కుక్ ఎట్ ద పిక్నిక్ అంటే మేము విహారయాత్రలో వండలేదు. యు డింట్ కుక్ ద చికెన్ ప్రాపర్లీ అంటే మీరు చికెన్ సరిగ్గా వండలేదు. దే డింట్ కుక్ ఎనీ డెజర్ట్ అంటే వారు ఎటువంటి డెజర్ట్ వండలేదు. హీ డింట్ కుక్ ద ఎగ్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే అతను అల్పాహారం కోసం గుడ్లు వండలేదు. షీ డింట్ కుక్ ఎనీథింగ్ స్పైసీ అంటే ఆమె కారంగా ఏమీ వండలేదు. ఇట్ డింట్ కుక్ ద మీట్ ఇనఫ్ అంటే అది మాంసం సరిగ్గా ఉడకలేదు. ఓకే, ఇప్పుడు ప్లే తీసుకొని స్టేట్మెంట్స్ తయారు చేయి జెమినై. ఖచ్చితంగా. ఐ డింట్ ప్లే సాకర్ ఇన్ హై స్కూల్ అంటే నేను ఉన్నత పాఠశాలలో సాకర్ ఆడలేదు. వి డిడ్ంట్ ప్లే ఎనీ గేమ్స్ ఎట్ ద పార్టీ అంటే మేము పార్టీలో ఏ ఆటలు ఆడలేదు. యు డింట్ ప్లే ద పియానో అట్ ద కాన్సర్ట్ అంటే మీరు కచేరీలో పియానో వాయించలేదు. దే డిడ్ంట్ ప్లే ఇన్ ద రెయిన్ అంటే వారు వర్షంలో ఆడలేదు. హీ డింట్ ప్లే విత్ హిస్ టాయ్స్ అంటే అతను తన బొమ్మలతో ఆడలేదు. షీ డింట్ ప్లే ఎనీ స్పోర్ట్స్ ఇన్ కాలేజ్ అంటే ఆమె కళాశాలలో ఏ క్రీడలు ఆడలేదు. ఇట్ డిడ్ంట్ ప్లే ద మ్యూజిక్ లౌడ్ ఇనఫ్ అంటే అది సంగీతం పెద్దగా వాయించలేదు. ఓకే, థ్యాంక్ యూ జెమినై. చూశారు కదా జెమినై ఏ విధంగా మనకు అయిపోయిన వాటిని నెగటివ్ స్టేట్మెంట్స్ రూపంలో చెప్పిందో.